వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే శ్రీవాసుదేవ నమోస్తుతే. శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. శ్రీశేషశైలసునికేతన దివ్యమూర్తే నారాయణాచ్యుత హరే నలినాయతాక్షః లీలాకటాక్ష పరిరక్షిత సర్వలోక శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబం. శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబం. మనం ఎంచుకున్నది శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క తత్వము, లీల, మహిమ. ఈ మూడింటి గురించి చెప్పుకోబోతున్నాం. మూడింటికి ఆధార గ్రంథాలు ఏమిటి అంటే, వెంకటేశ్వర స్వామి వైభవాన్ని మనకి పురాణాల్లో 12 పురాణాలు చెప్తూ ఉన్నాయి. వేదముల యందు కొన్ని చోట్ల వెంకటేశ్వర స్వామి యొక్క వైభవ ప్రస్తావన ఉన్నది. ఇది కాకుండా వెంకటేశ్వర స్వామిని ఆధారం చేసుకుని అనేక భాషల్లో వాంగ్మయం చాలా ఉన్నది. ఇక్కడ ముఖ్యంగా తెలుగులో చాలా విస్తారమైన వాంగ్మయం ఉన్నది. ఇక తమిళ, కర్ణాటక మొదలైన భాషల్లో కూడా వెంకటేశ్వర స్వామి యొక్క వైభవం విస్తారంగా చెప్పబడుతున్నది. ఇక్కడ కావ్యాలలో, వాగ్గేయకారుల కృతుల్లో, శాస్త్రాల్లో ఆయన మహిమల్ని ఉగ్గడించేటువంటి అనేకమైన విశేషాలు కనబడుతుంటాయి. ఇప్పుడు మనం వేదములు, పురాణములు, కావ్యములు, మహాత్ముల రచనలు వీటి ఆధారంగాను, ఇంకొకటి చరిత్రలో వెంకటేశ్వర స్వామి యొక్క మహిమలు అనేక రకాలుగా చెప్పబడుతున్నాయి. అవి ఆ ప్రాంతాల్లో ఉండేటువంటి వారి యొక్క అనుభవాల కథలు. ఇంకోవైపు మనకు లభించే శాసనాలు. వీటన్నిటి ఆధారంగా చూస్తే వెంకటేశ్వర స్వామిని ఆధారం చేసుకుని చాలా విస్తారమైన చరిత్ర ఉన్నది. అసలు భారతదేశంలో ప్రతి అడుగడుగు ఒక క్షేత్రమే. భారతదేశంలో నేల క్షేత్రం, నీరు తీర్థం. అలాంటిది ఈ దేశం. జలము పవిత్రమై మహిమాన్వితమైతే తీర్థం అంటారు, నేల పవిత్రమై మహిమాన్వితమైతే క్షేత్రం అంటారు. భారతదేశంలో ఎన్నో క్షేత్రాలు ఉన్నాయి. భారతదేశమే మహాక్షేత్రం. అటు ఆసేతు సీతాచలం అనే మాట మనకున్నది. సేతువు నుంచి సీతాచలం వరకు అని. సేతువు నుంచి సీతాచలం అనగానే మనకు అనేక క్షేత్రాలు గుర్తుకొస్తాయి. ఎన్ని క్షేత్రాలు ఉన్నప్పటికీ కూడా మనకి వెంకటేశ్వర స్వామి దక్షిణాపథంలో ప్రధానంగా చెప్పుకుంటాం. కానీ విశ్వపతి అయిన వెంకటపతి కొలువు తీరినటువంటి ఆ భవ్యమైన తిరుమల లభించడం మనం చేసుకున్నటువంటి అదృష్టం. దక్షిణాపథం చేసుకున్న మహాభాగ్యం. మహాపర్వత శ్రేణి అయినటువంటి వెంకటాచలం ఉండడం. అటు హిమాలయాలు ఎలాంటి విశేషమైనవో, మధ్యలో వింధ్యాచలములు ఎంత గొప్పవో, ఇటు ఈ భవ్యమైన శేషాచలం అంతటి ఉత్కృష్టమైనది. అందుకే భారతదేశంలో 3 ప్రధాన పర్వతాలు చెప్పుకోవాలి మనం. హిమాలయాలు, వింధ్య పర్వతములు, వెంకట పర్వతము. ఈ వెంకట పర్వతము ఎంత విస్తరించిందయ్యా అంటే, ఇటు చిత్తూరు నుంచి అటు కర్నూలు వరకు, ఇటు సువర్ణముఖరి తీరం నుంచి అటు కృష్ణా తీరం వరకు విస్తరించిన మహాపర్వత శ్రేణి ఈ దివ్యమైనటువంటి శేషాచలం. దీన్ని మనం ఏరియల్ వ్యూ అంటే ఆకాశం నుండి చూసినట్లయితే ఇదంతా ఒక సర్పరూపంలో కనబడుతుంది. ఇదంతా కలిపే శేషాచలం. దానిలో పుచ్చభాగం శ్రీశైలం, వక్షోభాగం అంటే ఉదయ భాగం అహోబలం, శిరోభాగం వెంకటాద్రి. ఇలా చూస్తుంటే మహాశేషపర్వతం కనబడుతుంది. దీన్ని ఆధారం చేసుకుని ఎందరో సిద్ధపురుషులు, మహాత్ములు యుగాల నుంచి ఉన్నారు, నేటికి ఉన్నారు. మనకు కనబడలేదంటే మనలాంటి వాళ్ళే కనబడతారు, యోగులు కనబడతారండి.
ఆ యోగుల అనుగ్రహం ఉండాలి, అది పొందగలిగే అర్హత మనకు ఉండాలి. కానీ నేటికి సిద్ధులకి, యోగులకి, మహాత్ములకి ఆవాసం ఈ భవ్యమైన పర్వత శ్రేణి అంతా కూడా. అందులో పురాణముల యందు పవిత్ర పర్వతముల గురించి ప్రస్తావన చేస్తూ అరుణాచలము, వెంకటాచలము, శ్రీశైలము అంటూ 3 పర్వతాల గురించి ప్రస్తావన చేశారు. మహాభాగవతంలో కూడా ఇది చెప్పబడుతున్నది. ఇక్కడ వెంకటేశ్వర స్వామి వైభవం ఇతిహాసాల్లో కూడా ఉంది. మనకి మహాభారతంలో 2-3 పర్యాయాలు వెంకటాద్రి వైభవం కనిపిస్తుంది. భాగవతంలో కూడా ఇది గోచరిస్తుంది. ఇక్కడ అందులో శ్రీశైలంలో మల్లికార్జుని దర్శనం చేసుకుని బలరాముడు వెంకటాద్రికి వచ్చి స్వామిని దర్శనం చేసాడనే వర్ణన కూడా కనబడుతుంది మనకి ఇక్కడ. అలాంటి యుగాల నుండి ప్రసిద్ధి చెందినటువంటి ఈ భవ్యమైన వెంకటేశ్వర వైభవాన్ని మనం చెప్పుకునే భాగ్యం స్వామి కృప వల్ల లభించిందని భావిస్తున్నాం. ప్రారంభిస్తూ అసలు ఈ వెంకటాద్రి ఎప్పటిది? కలౌ వెంకటనాయక అని ఒక మాట లోకంలో ప్రసిద్ధిగా ఉన్నది. కలియుగంలో వెంకటేశ్వరుని మహిమను చెప్పారే కానీ వెంకటేశ్వరుడి కలియుగ దైవం మాత్రమే కాదు. ఇది తెలుసుకోవాలి. ఈ సృష్టి ఎంత ప్రాచీనమైనదో వెంకటగిరి కూడా అంత ప్రాచీనమైనది. ఇది గర్వించదగ్గ ఒకానొక అంశం. సరిగ్గా పురాణాలు చెప్తున్నాయి సృష్టి ఆరంభంలోనే ఈ మహాపర్వతం ఏర్పడింది అనే విషయాన్ని. దాన్ని ఆధారంగా తీసుకుని మనం గమనించినట్లయితే ఇటీవల వైజ్ఞానిక పరిశోధనలు కూడా ఈ విషయాన్ని రుజువు చేస్తున్నాయి. అందుకే విజ్ఞాన శాస్త్రం పెరుగుతున్న కొద్దీ మన ఋషులు అందించిన సంస్కృతి సత్యమని రుజువు అవుతున్నది. ఇది కూడా మనం ఆనందించవలసినటువంటి విషయం. అలాంటి దివ్యమైన పర్వత శ్రేణి కలిగి ఉండడం మనం గర్వించదగ్గ ఒక అద్భుతమైన అంశం ఇక్కడ. ఎందుకంటే అహోబల నరసింహస్వామి అంటే ఎన్ని వైభవాలు, శ్రీశైల మల్లికార్జునుడు, అటువైపు వెంకటాద్రి, వీటన్నిటి నిండా ఎన్నో మహిమలున్నాయి. అంతేకాదు ఎంతో చారిత్రకమైన అంశాలు మనకు కనబడుతుంటాయి. ఒక్కసారి వెంకటేశ్వరుని తలంచుకుంటే అన్నమాచార్యులు, తరికొండ వెంకమాంబ, శ్రీకృష్ణదేవరాయలు, దానికి పూర్వం నుంచే వచ్చిన నరసింహదేవరాయలు మొదలైనటువంటి వారు, కృష్ణదేవరాయలు తర్వాత వచ్చిన అళియరామరాయలు మొదలైనటువంటి వారు, ఇవన్నీ చారిత్రక అంశాలు. వారిచ్చినటువంటి అనర్ఘరత్నాలు ప్రపంచంలో ఎక్కడా దొరకనటువంటి అమూల్యమైనటువంటి రత్నములు, ఆభరణాలు స్వామివారికి ఉన్నాయి. ఇది చారిత్రక అంశం. అంతేకాదు స్వయంగా కృష్ణదేవరాయలు స్వామివారికి అంకితంగా తెలుగులో ఒక ప్రబంధాన్ని రచించారు. ఇవి కాక కన్నడ సాహిత్యంలో వ్యాసరాయలు, పురందరదాసు మొదలైన వారు వెంకటేశ్వర స్వామిని కీర్తించారు. ఇవన్నీ ఒకెత్తండి. ఒక మహానుభావుడు ఉన్నాడు, వేల కీర్తనలతో వెంకటాద్రి వైభవాన్ని అత్యద్భుతంగా ఆవిష్కరించిన వాడు అన్నమాచార్య. తెలుగువారు గర్వించదగినటువంటి మహానుభావుడు. అసలు తిరుపతి, తిరుమల అనే శబ్దాల్లో తమిళ శబ్దం ఉన్నా అవి తెలుగునాట ఎందుకు నిలబడిపోయాయంటే అన్నమయ్య తెలుగుకు మురిసిపోయి వెంకటేశ్వరుడు తెలుగువాడైపోయాడు అనిపిస్తుంది, సందేహం లేదు. అన్నమయ్య అటువంటి వాంగ్మయాన్ని ఇచ్చాడు. ఒక్క అన్నమయ్య కీర్తనను దగ్గర పెట్టుకుంటే వెంకటేశ్వరుని యొక్క తత్వము, లీల, మహిమ అన్నీ చూడొచ్చు. అంత అపారమైన వాంగ్మయాన్ని ఇచ్చాడు ఆ మహానుభావుడు. అందులో ఒక్కొక్కటి పట్టుకుంటేనే సముద్రం అంత ఉన్నాయి. ఏది పట్టుకుని ఎక్కడి నుంచి వెళతాం మనం? అంత దివ్యమైన వాంగ్మయం. ఇక తమిళ సాహిత్యంలో ఆళ్వారులు ఇచ్చిన సాహిత్యం చాలా విశేషంగా ఉన్నది. ఇవి కాకుండాను శిలప్పధికారం లాంటి చారిత్రక గ్రంథాల్లో కూడా వెంకటేశ్వర వైభవాన్ని చెప్తూ ఉంటారు ఇక్కడ. అలాంటి అనేక గ్రంథాల్లో ఇచ్చిన అంశములన్నీ పువ్వుల్లా ఏరుకొచ్చి వాటిని ఒక మాలగా చేసి మనం ఇక్కడ వెంకటేశ్వర స్వామికి అర్పించబోతున్నాం. మీరు నేను కలిసి తిరుమల యాత్ర చేస్తూ తిరుమలలో స్వామి సన్నిధిలో దీక్షగా ఉందాం. సిద్ధమే కదా? ఆ వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తికించన అని స్కందపురాణ వాక్యం జగత్ప్రసిద్ధిగా కనబడుతోంది ఇక్కడ. ఈ వెంకటాద్రికి ఎన్ని పేర్లు? మనం 7 కొండలని 7 పేర్లు చెప్తామే తప్ప అవి నిజానికి ఆ 7 పేర్లే వెంకటేశ్వర స్వామికి పరిమితం కాదు, ఆ కొండకు కూడా పరిమితం కాదు. మనం వెంకటేశ్వర స్వామి పేరు మాత్రం శ్రీనివాసుడు, పర్వతం పేరు వెంకటాద్రి. అది తెలుసుకోవాలి. కొండ పేరు వెంకటము, స్వామి పేరు శ్రీనివాసుడు. ఆ వెంకటమునకు ఈశుడుగా ఉన్నాడు గనక, అంటే ప్రభువుగా ఉన్నాడు గనక ఆయనకు వెంకటేశుడు అని పేరు వచ్చినది ఇక్కడ. అంతేకాదు దీనికి ఎన్ని పేర్లు ఉన్నాయా అంటే ప్రసిద్ధిగా మనకి వెంకటేశ్వర సుప్రభాతంలో వాక్యం కనబడుతుంది. శ్రీశేషశైల గరుడాచల వెంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముక్షాం ఆక్షాం త్వదీయ వసతే రనిశం వదంతి శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. ఇక్కడ 7 పేర్లు వస్తాయి, సరిగ్గా చూడండి. శ్రీ, శేషశైల, గరుడాచల, వెంకటాద్రి, నారాయణాద్రి, వృషభాద్రి, వృషాద్రి. ఆ 7 ఉన్నాయి కనుక మనం 7 కొండలకి 7 పేర్లు పెట్టేశాం. కానీ ఇది ఒక్కొక్క కొండకి ఒక్కొక్క పేరు కాదు, ఇది తెలుసుకోవాలి.
మొత్తం పర్వతానికి కలుపుకుని 7 పేర్లు. అది ఇక్కడ చెప్పాడే తప్ప ఒక్కొక్క కొండ ఒక్కొక్క పేరు చెప్పి సప్తగిరులు అని మనం పేరు పెట్టుకుని 7 కొండల్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు అనడానికి అక్కడ లేదు ఇక్కడ. ఇది ముందు తెలుసుకోవాల్సిన అంశం. ఎందుకంటే 7 కొండలు అనే మాట అన్నమయ్య వాంగ్మయంలో కూడా ఎక్కడా కనబడదు, ప్రాచీన వాంగ్మయాల్లో. కనుకనే 7 కొండలు పేర్లు ఇవన్నీ చెప్పడానికి లేదు, ఒకే పర్వతానికి 7 పేర్లు. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. లోకం జాగ్రత్తగా వింటే ఒక రహస్యం ఉందండి. శ్రీ శేషశైల గరుడాచల వెంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముఖ్యాం అన్నాడు ఇక్కడ. ముఖ్యాం అంటే మొదలైన, ప్రధానమైన అని అర్థం. మొదలైన నామములు అంటే ఇంకా చాలా ఉన్నాయి, ఇవి కొన్ని మచ్చుకు మాత్రమే చెప్పాను అని అది రచించిన మహానుభావుడి యొక్క హృదయం. అది రచించిన వారు ప్రతివాద భయంకర అన్నన్. ఆయన 14వ శతాబ్దపు మధ్యభాగం వాడాయన. అంత అత్యద్భుతమైనటువంటి రచన చేశాడు ఆయన. వెంకటేశ్వర సుప్రభాతం. ఆ సుప్రభాతంలో ఆయన పేర్కొన్నవి 7 పేర్లు. ఈ 7 పేర్లు దేన్నంటారు? ఆఖ్యాం త్వదీయ వసతేహే, నువ్వు ఉన్న చోటుకి ఈ పేర్లు అనిశం వదంతి, ఎల్లవేళలా చెప్తూ ఉంటారయ్యా అన్నారు. ఎవరు చెప్పారు? పురాణాల్లో ఋషులు చెప్పారు. ఇక్కడ అంటే పర్వతం ఒక్కటే, పేర్లు అనేకం. మచ్చుకు 7 చెప్పినా ఎన్నెన్ని పేర్లు ఉన్నాయి, అవన్నీ మనం ఒక్కొక్కటి తెలుసుకుంటూ వెళదాం. ఈరోజు వెంకటగిరి అనగా తిరుమల. తిరుమల అంటే శ్రీశైలం అని అర్థం అండి. నిజానికి చెప్పాలంటే తిరు అంటే శ్రీ, మల అంటే కొండ. శ్రీపర్వతము అంటే దీనికి ఒక పేరు, శ్రీపర్వతం అని ఒక పేరుంది. శ్రీశైలం అని మనం అనుకునే మల్లికార్జున సన్నిధి పేరు అదే. ఇక్కడ దీనికి కూడా శ్రీశైలము అని ఉన్నది. ఆ మాటకొస్తే శ్రీశైలం మీద నివసించేవాడు శ్రీనివాసుడు అవుతాడు, సరిపోతుంది. అది కూడా ఒక విధంగా అందంగా సరిపోతున్నది. కానీ పర్వతాల్లో మొదటి తిరుమల అనే మాటకి శ్రీపర్వతం అనే సరిపోతున్నది. ఇక్కడ కింద భాగం ఏదైతే ఉందో, పర్వతం అంటే కొండ మీదే కాదండి, కొండ క్రింది భాగం నుంచి క్షేత్రమే. అందుకు మొత్తం కలుపుకోవాలి. ఆ క్రింది భాగంలో మెట్లు భాగం కూడాను పడి అంటే క్రింది భాగం, అది కూడా చాలా ముఖ్యమైనది. అందుకే తిరుపడి, అదే తిరుపతి అనే వ్యవహారంలో మనం చెప్తున్నది. పతి శబ్దం కాదు నిజానికి, అది పడి శబ్దం. అది తెలుసుకోవాలి. ఇది తమిళ శబ్దాల రెండు కూడా. దీన్ని బట్టి ఇప్పుడు తెలుస్తోందంటే తిరుమల ఒక్కటే హిందువుల క్షేత్రం కాదు, క్రింద ఉన్న తిరుపతితో సహా అది హిందువుల క్షేత్రం. తెలుసుకోండి ఇక్కడ ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే వెంకటేశ్వర వైభవం మనకి క్రింద ఉన్న ప్రాంతంతో మొదలుపెట్టి అక్కడ దాకా వస్తుంది. ఒక మనిషి అంటే తలొక్కటే కాదు, పాదంతో కలిపి తెలుసుకోవాలి ఇక్కడ. అలాగే వెంకటాద్రి పాదం మొదలుకుని, అదే పడి, పాదం మొదలుకుని శిరస్సు వరకు. అందుకే తిరుమల తిరుపతి దేవస్థానం పేరు పెట్టడంలోనే తెలుస్తున్నది ఈ రెండు మా దేవుని స్థానములు. తెలుసుకోండి ఇక్కడ, ఇది గుర్తుపెట్టుకోవాల్సినవి. ఇది సంపూర్ణంగా కలిపి హిందూ ప్రాంతము అని మనం తెలుసుకోగలగాలి. ఇక్కడ ఆ భావం మనకు కలగాలి, అది మనం నిలబెట్టుకోవాలి. అన్యములు ఇందులో ప్రవేశించకుండా జాగ్రత్త పడాలి. ఇది ముఖ్యమైన అంశం. అర్థమైన వాళ్ళకి అర్థమైనంత, ఎవరికి అర్థం కావాలో వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఇది తెలుసుకోండి ఇక్కడ. ఎందుకంటే ఆ దిగువనున్న తిరుచానూరు కానీ కపిలతీర్థం కానీ ఇవన్నీ కూడాను వెంకటాద్రి మహాత్మ్యాన్ని రచించిన ప్రాచీన గ్రంథాల్లో కలిపే చెప్పారు. తెలుసుకోండి, ఇదంతా కలిపి. అసలు ఆ పర్వతంపై ఉన్నటువంటి ఆ వైభవం కానీ పర్వత వైభవం కానీ చాలా విశేషమైనది ఇక్కడ. అలా మనం గమనించినట్లయితే ఈ పర్వతం ఎలా ఆవిర్భవించింది అనే దానికి ఒక కథ ఉన్నది. ఈరోజు మన భాగ్యం స్వామి యొక్క పర్వత ఆవిర్భావ గాథ మనం చెప్పుకోబోతున్నాం. ఇది వింటే చాలు పాపాలు పోతాయంటాడు సూత పౌరాణికుడు. అటువంటి భవ్యమైనటువంటి ఈ గాథ పర్వతం ఎలా వస్తుందో చెప్తున్నారు ఇక్కడ. వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తికించన అనే మాట మహర్షి అన్నదానిలో అతిశయోక్తి ఏమీ లేదు. ఇందులో సందేహం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఏమంటే అలా పొగుడుతారు అనడానికి లేదు. దాని యొక్క వైభవం తెలుసుకుంటే మనం అని తీరుతాం, అందులో సందేహం లేదు. ఈ పర్వతం ఆవిర్భవించిన కథని చూపిస్తున్నారు ఇక్కడ. సృష్టి ఆది యందు నారాయణ సంకల్పం చేత ఈ సృష్టి జరిగేటప్పుడు నారాయణుని నాభీకమల నుంచి బ్రహ్మదేవుడు ఉద్భవించి నారాయణుడిచ్చిన శక్తితో సృష్టిని ప్రారంభించాడు. అనేక రకములైనటువంటి లోకములు సృజింపబడ్డాయి. ముఖ్యంగా 14 భువనాలు, భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనంలోక, తపోలోక, సత్యలోకములు. కిందన అతల వితల సుతల రసాతల తలాతల పాతాలాది లోకములు. ఇలా మొత్తం 14 భువనములు ఏర్పాటు చేశాడు. వీటి యందు రకరకాల సృష్టిలు ప్రారంభమవుతున్నాయి. మొట్టమొదటిగా బ్రహ్మ నుంచి మానస సృష్టి జరిగింది ఇక్కడ. అంటే తిరుపతి కథ తెరిచేటప్పుడు సృష్టి ఆరంభంతో మొదలు పెడుతున్నాం. తెలుసుకోండి ఇక్కడ. అచ్చం పురాణం ఎప్పుడు సృష్టి ఆరంభంతోనే మొదలవుతుంది. ఇది కూడా అలాగే మొదలవుతుంది ఇక్కడ. జనంలోక, తపోలోక, సత్యలోకాల్లో దివ్యమైనటువంటి మహాత్ములు అక్కడ సృజింపబడ్డారు.
అలాగే బ్రహ్మ మనస్సు నుంచి ఆవిర్భవించినటువంటి ప్రజాపతులు మహర్షులు ఉండనే ఉన్నారు ఇక్కడ. వశిష్ఠ, పులహ, పులస్త్య, అంగిర, క్రతు, మరీచి ఇత్యాది మహర్షులు, దక్ష, కర్దమ ఇత్యాది ప్రజాపతులు బ్రహ్మ మనస్సు నుంచి సృజింపబడ్డవారు. వాళ్ళందరూ మానసీ సృష్టి అంటారు ఇక్కడ. ఆ తర్వాత రకరకాల కర్మలు అనుభవించవలసిన జీవులు సృజింపబడాలి. అంటే జీవులు పుట్టాక కర్మ అంటే ఇదివరకు సృష్టిల్లో జరిగిన కర్మలను అనుసరించే తర్వాత సృష్టి జరుగుతుంది. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. సూర్యాచంద్రమ సౌధాత యథా పూర్వమకల్పయత్. ఇదివరకు సృష్టిలను అనుసరించి అంటే ఇప్పుడు మనం చెప్తున్నది ఏ సృష్టి యొక్క ప్రారంభం అండి? చెప్తే వినేయడమే, కొంచెం ఆలోచించాలి కదా. ఏ సృష్టి యొక్క ప్రారంభం? ఇప్పుడు మనమున్న కల్పము యొక్క ప్రారంభం. ఇప్పుడున్న మన కల్పం పేరేమిటి? శ్వేతవరాహ కల్పం. శ్వేతవరాహ కల్పం యొక్క ప్రారంభం. ఇదివరకు కల్పాలు ఎన్నున్నాయో మనకు తెలియదు. పద్మకల్పం, ఇంకా చాలా చాలా కల్పాలు ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు లేదు. ఎందుకంటే ఆ కల్పపు సృష్టి ఇప్పుడు లేదు. ఇప్పుడు మనం చూస్తున్న సృష్టి అంతా శ్వేతవరాహ కల్పానికి సంబంధించిన సృష్టి. ఇందులో యుగాల్లో జరిగిన అవతారాలు అవే మనం ఇప్పుడు చదువుకుంటున్నాం. కనుక ఎంతమంది రీసెర్చ్ చేసినా ఏ సృష్టి గురించి చెప్పగలరంటే శ్వేతవరాహ కల్పం యొక్క సృష్టి గురించే చెప్పగలరు. ఇది ప్రారంభమై ఎన్నాళ్ళయింది అంటే సుమారు 200 కోట్ల సంవత్సరాల లెక్క మన పంచాంగం లెక్క ప్రకారం చూస్తూ ఉంటే. చిత్రం ఏంటంటే మీకు ఆశ్చర్యం కలగచ్చు, 200 కోట్ల సంవత్సరాల అంటే. ఎందుకంటే ఇతరుల గ్రంథాల్లో మనకి ఎలా కనబడతాయంటే ఏదో కొన్ని వేల సంవత్సరాల క్రితమే సృష్టి తయారైనట్టు ఉంటుంది వాళ్ళ గ్రంథాల్లో. కానీ మన పంచాంగంలో శ్వేతవరాహకల్పం సృష్ట్యాదిగా అంటే ఈ కల్పపు సృష్ట్యాదిగా చెప్తూ ఇచ్చిన లెక్క సరిగ్గా చూస్తే సుమారుగా 200 కోట్లు, సుమారుగా కొంచెం అటు ఇటుగా. చిత్రం, కొద్ది కాలం క్రితం అంతరిక్ష పరిశోధనా సంస్థలు ఈ సృష్టి గురించి పరిశీలన చేస్తూ ఈ సృష్టి ఎప్పుడు ప్రారంభమయ్యింది అని చెప్తూ వాళ్ళకు లెక్కిచ్చారు. ఆ లెక్కకు సరిగ్గా సరిపోతున్నది. వాళ్ళిచ్చిన లెక్క కూడా సుమారు 200 కోట్ల సంవత్సరాలు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది గ్రహించవలసిన అంశం. ఇది ఒక్కడు చాలండి హిందూ ధర్మం యొక్క శాస్త్రీయత అర్థం చేసుకోవడానికి. అంతేగాని ఏదో కొన్ని వేల సంవత్సరాల క్రితం భగవంతుడు ఒక్కసారి తయారయ్యి ఒకరోజు ఒక సృష్టి, ఇంకో రోజు 2 సృష్టిలు చేసి 7 రోజుల తర్వాత పడుకున్నాడు, తర్వాత ఒక ఇద్దరికేమో ఒక పండు చూపించాడు, తినద్దని చెప్పాడు, ఈ కథలు కావు మనకు చెప్పేవి. ఇక్కడ ఒక సశాస్త్రీయమైన కథ వేదం చెప్తోంది. అదే పురాణం కూడా మనకు అందిస్తున్నది. కనుక సృష్టి ఆరంభమై ఎంతకాలమైంది? మనం ఇప్పుడున్న సృష్టి 200 కోట్ల సంవత్సరాలు. అప్పటి కథ మనం చెప్తున్నాం ఇప్పుడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఈ భూలోకం మొదలైనవని సృజించాడు. ఇదివరకు సృష్టిల్లో వారి కర్మలు అనుసరించి జీవుల సృష్టి జరగాలి. ఇప్పుడు అది జరపాల్సిన బాధ్యత బ్రహ్మదేవుడిది. ఆయన తన డిపార్ట్మెంట్ చేతి పని చేయించుకోవాలి. ఎవరైనా అంతే కదండి. ఒక పని చేస్తే వాడికి ఒక ఉద్యోగులు చాలామంది ఉంటారు. అలాగే బ్రహ్మగారి దగ్గర ఒక డిపార్ట్మెంట్ ఉంది. ఆ డిపార్ట్మెంట్లో సృష్టికి సంబంధించిన ఆ విభాగం పేరే మనువులు, ప్రజాపతులు, మహర్షులు. వాళ్ళ వల్లనే సృష్టి జరుగుతూ ఉంటుంది. బ్రహ్మ ఇచ్చిన శక్తితో జరుగుతుంటుంది. ఇక్కడ ఇది తెలుసుకోవాల్సినది. వీళ్ళు ముగ్గురు కూడా ఈ 3 వర్గాలు: మనువులు, ప్రజాపతులు, మహర్షులు. ఇందులో వచ్చిన మనువుల్లో మొదటివాడు స్వయంభువ మనువు. ఆ స్వయంభువ మనువుకి అప్పచెప్పాడు బ్రహ్మదేవుడు, నువ్వు ఒక పని చేయి, నీ ద్వారా ఉత్తమమైనటువంటి సృష్టి కలిగించే శక్తిని నీకు ఇస్తున్నాను నేను. అది నువ్వు పొందడానికి, సృష్టి కొనసాగించడానికి ముందు నువ్వు తపస్సు చెయ్యు అని బోధించాడు. ఇది చాలా ముఖ్యమైన అంశం అండి. ఇక్కడ గమనించుకోవాల్సింది, బ్రహ్మగారు ముందు పని చెయ్యు అని చెప్పడానికి ముందు తపస్సు చెయ్యని చెప్పారు. ఇది ఆలోచించాలి. తపస్సు చేసి పని చేయాలి. కొంతమంది అంటూ ఉంటారు, పని చేసి రిటైర్ అయ్యాక తపస్సు చేస్తామండి. ఎవరికి ప్రయోజనం అండి దానివల్ల? పనులు మానేసాక తపస్సు కాదు, తపస్సు చేస్తేనే పనులు చేయగలం. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే తపస్సు వల్ల బుద్ధికి దివ్యశక్తి వస్తుంది, పవిత్రత వస్తుంది. అలాంటి శక్తి, అలాంటి పవిత్రత వచ్చాక మనం పనులు చేసామనుకోండి, గొప్పగా ఏదైనా చేయగలం. పైగా బ్రహ్మదేవుడు ఒక మాట అంటాడు, సృష్టి ఆరంభంలో నేను చేసిన పని అదే. ఎందుకంటే సృష్టి ఆరంభంలో నేను నారాయణ నాభీ కమలం నుంచి వెలువడ్డాక నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేనేం చేయాలో నాకే తెలియలేదు. చూడండి ఎలాంటి చిత్రమైన పరిస్థితి. నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఏం చేయాలో నాకే తెలియలేదు. నేనున్న కమలము, నేను చుట్టూ జలము, ఇది తప్ప నాకేం కనబడలేదు. అప్పుడు ఏం చెయ్యాలా అని నేను ఆలోచిస్తూ ఉన్నాను. ఆలోచిస్తున్నప్పుడు జలాలలోంచి నాకు శబ్దం వినబడింది. తప తప అని శబ్దం వినబడింది. తప తప మనం అంటూ ఉంటాం, తప తప కొట్టుకుంటున్నాడండి నేను ఇప్పటికీ కూడా. అదేదో నీటి చప్పుడు కాదు. నీటి చప్పుడు అనుకోలేదు బ్రహ్మదేవుడు. అక్కడ పనిచేసిందండి అదృష్టం. అది నీటి చప్పుడు అనుకోలేదు, ఇది భగవంతుడు ఆదేశం అనుకున్నాడు ఆయన.
తప తప అంటే తపించు తపించు, ఇది అర్థం చేసుకున్నాడు. తపస్సు చేయి తపస్సు చేయి. తపస్సు అంటే నియమపాలన, ఇంద్రియాలను నిగ్రహించి బుద్ధిని ఏకాగ్రపరిచి కూర్చున్నాడు మహానుభావుడు. అంతే. తనకు కూడా కారణమైన పరమాత్మ ఎవడో అతన్ని మనస్సులో తలంచుకుంటూ ధ్యానానికి కూర్చుని తపోనిష్టలోకి వెళ్ళిపోయాడు. అప్పుడు ఆయనకి తనకు మూలమైన విష్ణువు గోచరించాడు. అంటే భగవంతుడు కనబడాలంటే చేయాల్సిందేమిటి? తపస్సు. అంతేగాని ప్రశ్నలు కావు. ఆ తపస్సు చేశాడు మహానుభావుడు మొట్టమొదట బ్రహ్మదేవుడు. ఆ నారాయణుడు గోచరించి అభయమిచ్చి సృష్టిని విస్తరింపజేయవలసిన బాధ్యత నీకు అప్పచెప్పాను, ఆ శక్తి కూడా నీకే ఇచ్చాను ఇక్కడ, దానివల్ల సృజించు. నీ నుంచి మనస్సు నుంచి ఉద్భవించే వాళ్ళు నీకు సహకరిస్తారు. ఎందుకంటే కర్మలు అనుభవించడానికే సిద్ధంగా చాలామంది జీవులు ఉన్నారు. వారికి తగ్గ శరీరాలు వ్యవస్థ కల్పించాల్సిన బాధ్యత నీది అని బ్రహ్మదేవుడు అప్పగించాడు. అప్పుడు నారాయణుడిచ్చిన తపస్సుతో కూర్చున్న బ్రహ్మదేవుడు తన మనస్సు నుంచి వచ్చిన మనువుల్లో ఒకడైనటువంటి ప్రధానమైనటువంటి స్వయంభువ మనువుతో చెప్తున్నాడు ఈ మాట. నువ్వు నా నుంచి కలిగవు. ఎందుకంటే బ్రహ్మదేవుడి దేహం నుంచి ఒక జంట వచ్చింది. ఇదే ప్రథమ మిథునం, ది ఫస్ట్ కపుల్ బ్రహ్మదేవుడి నుంచి వచ్చారు. వాళ్ళే శతరూప స్వయంభువ మనువు. ఆ స్వయంభువ మనువుతో చెప్పాడు, నేనే తపస్సు చేస్తే కానీ నా బుద్ధికి ఒక ఆలోచన రాలేదు, కాబట్టి నువ్వు కూడా తపస్సు చేయి, తపస్సు చేసి శక్తిని సంపాదించు, అప్పుడు నా దగ్గరికి రా, ఏం చేయాలో చెప్తానన్నాడు. సరే అని మనువు తపస్సును ఆచరించాడు. ఆచరించి తిరిగి బ్రహ్మదేవుడి దగ్గరికి రాగానే బ్రహ్మదేవుడు అప్పుడు నువ్వు సృష్టిని విస్తరింపజేయాలయ్యా, ఎక్కడ? భూమి యందు అన్నాడు. ఇక్కడ కర్మలు అనుభవించవలసిన వాడిని భూమి యందు జనింపజేయాలి. ఎందుకంటే జనంలోక తపోలోక సత్యలోకాల్లో ఉత్తములైన వాళ్ళు చాలామంది ఇప్పుడే సృజింపబడ్డారు. ఇప్పుడు భూమి యందు నువ్వు విస్తరింపజేయాలి రకరకాల జీవజాతుల్ని అని చెప్పాడెప్పుడు. అప్పుడు సరే అన్నాడు మనువు. భూమి ఎక్కడుందో అని చూశాడు, కనబడలేదు ఇక్కడ. అంటే కొందరు అంటూ ఉంటారు బ్రహ్మదేవుడికి కూడా తెలియకుండా చేశాడని. అలాంటి పని ఎవడో చేశాడనమాట. అని అప్పుడే పెట్టుంచాడు అక్కడే. ఆ భూమి కనబడలేదు. ఇప్పుడు ఎక్కడుందా అనే ప్రశ్న వచ్చింది. అరే ఇక్కడే పెట్టేనని చూశాడు బ్రహ్మగారు, ఆయనకి కనబడలేదు. అంటే బ్రహ్మకు కూడా కనబడకుండా భూమిని ఎవడో తీసుకెళ్ళిపోయాడు అనమాట. ఎవరు తీసుకువెళ్ళాడంటే అప్పుడు జరిగిన సృష్టిల్లో ఒకటైనటువంటి హిరణ్యాక్షుడు అనేటువంటి రాక్షసుడు దాన్ని తీసుకెళ్ళిపోయాడు. ఎక్కడికో తీసుకువెళ్ళి ఒక చోట పెట్టాడు, సముద్ర గర్భంలో పెట్టాడు హిరణ్యాక్షుడు. ఎలా పెట్టాడంటే బ్రహ్మకు కూడా తెలియలేదండి ఇక్కడ. అప్పుడు సమస్య ఏమిటంటే ముందు భూమి ఎక్కడుందో తెలుసుకోవాలి, తెలిసిన భూమిని కాపాడాలి. వెంటనే బ్రహ్మదేవుడు మళ్ళీ ధ్యానానికి వెళ్ళాడు. బ్రహ్మదేవుడికి ఒక్కటి తెలిసింది ఏంటంటే, ఏమీ తెలియకపోతే భగవంతుడిని ధ్యానించాలి, అది తెలిసిందండి. ఇది చాలు. మనకి ఏ ఆలోచన తోచకపోతే ఈశ్వరుడిపై ఏకాగ్రంగా బుద్ధి నిలిపితే ఆయనే ధియోయోన ప్రచోదయాత్, బుద్ధిని ప్రేరేపిస్తాడు.